హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఓకే. సహజమైన కథల్లో ఈరోజు ఒక తమాషా అయిన కథ మనందరి కోసం వినటానికి రెడీగా ఉన్నారు కదా? మొదలు పెట్టేస్తున్నాను. అనగనగనగనగా ఒక దేశం ఉండేది. ఆ దేశానికి రాజు ఎలా అంటే తన మనసులోకి ఏది వస్తే ఆలోచన అది వెంటనే అమలుపరిచేయాలని చెప్పేసి అనుకునే టైప్ అన్నమాట. కాకపోతే ఏంటంటే చాలా తెలివైన మంత్రి ఉండి అక్కడ ఆ రాజు యొక్క ఆలోచనలని యూస్ఫుల్గా మార్చి ప్రజలకు ఎవరికి హాని జరగకుండా, రాజ్యపాలనకి ఏమీ అడ్డం జరగకుండా అలా ప్లాన్ చేస్తూ ఉండేవాడనమాట. రాజు ఏమనుకునేవాడు, నేను చెప్పిన మాట వినడం వల్లే జరిగింది ఇదంతా అని చెప్పి అనుకునేవాడు. ఎప్పుడు మంత్రి రాజ్యాన్ని సేవ్ చేస్తున్నాడు, తన ప్లాన్స్ అన్నిటినీ, తన మాటలన్నిటినీ యూస్ఫుల్గా మారుస్తున్నాడు, అలా ఎప్పుడు రాజుకి ఆలోచన రాలేదనమాట. అంతా నా గొప్పే అనుకుంటూ ఉండేవాడు. సరే, ఇలా ఉండగా రాజేంటి ఒకరోజు అలా బయట రాజసౌధం అంటే ఆ ప్యాలెస్ ఎక్కి పైన ఇలా పచారులు చేస్తూ ఉండి కిందకు చూశాడు. చూసేసరికి వీధిలో చాలామంది వెళ్తూ ఉన్నారు. బయట అటు ఇటు జనాలు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇలా రకరకాల డ్రెస్సులు వేసుకున్నారు, రకరకాల పనులు చేస్తున్నారు. అలా ఉండేసరికి ఆయనకు అనిపించింది అనమాట, ఇలా ఉండడం ఏంటి, అందరూ ఒకేలాంటి బట్టలు కట్టుకుని, అందరూ ఒకేలాంటి ఇళ్లలో ఉండి, అందరూ ఒకేలాంటి తిండి తిని, అందరూ ఒకేలా ఉండొచ్చు కదా, అలా ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి వెంటనే ఆలోచన వచ్చి మంత్రిని పిలిచాడు. మంత్రిని పిలిచి, మన దేశంలో ఏ మూల ఎక్కడి నుంచి ఎవరున్నా సరే అందరూ కూడా ఒకేలాంటి బట్టలు వేసుకోవాలి, ఒకేలాంటి తిండి తినాలి, ఒకేలాంటి ఇళ్లల్లో ఉండాలి, ఇలా చెప్పాడనమాట. అంటే పిల్లలు, మనం ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఒకేలాంటి యూనిఫామ్ వేసుకుంటాం. అసలు యూనిఫామ్ ఎందుకురా? ఎందుకంటే పిల్లల్లో బాగా గొప్పవాళ్ళ పిల్లలు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ జీతం వచ్చే తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఉంటారు. సో స్కూల్కి వచ్చేసరికి ఒకళ్ళు గొప్ప బట్టలు, ఒకళ్ళు కొంచెం నార్మల్ బట్టలు, కొంతమందికి ఏమో ఇంకా తక్కువ కాస్ట్ బట్టలు అలా వేసుకుని రావడం. కానీ పిల్లల్లో తేడాలు తెలియకూడదని అందరూ ఒకలాగే ఉండాలి, ఒకలాగే డ్రెస్ అవ్వాలి అని చెప్పేసి యూనిఫామ్ పెట్టారు. ఏంటి అంటే పేద గొప్ప తారతమ్యాలు తెలియకుండా పిల్లలు మేమందరం సమభావంగా ఉన్నాము అనుకోవాలని. అలాగే ఈ రాజు కూడా దేశంలో అందరూ అలాగే ఉండాలని చెప్పాడు. చెప్పేసరికి మంత్రి అన్నాడు, సరే అండి రాజుగారు, ఒక పని చేద్దాం, మనం ఫస్ట్ మన అంతఃపురం నుంచి మొదలు పెడదాం. మనం తర్వాత ఈ ప్లాన్ ఎలా ఉందో చూసి మీ మాటని నేను మొత్తం దేశమంతా అమలుపరుస్తాను అనేసరికి రాజుగారు, సరే ఇది కూడా ఏదో బాగానే ఉంది, ముందు కొంచెం టెస్ట్ చేద్దాము, టెస్ట్ డోస్ లాగా అని చెప్పేసరికి ఒప్పుకున్నాడు. అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి మంత్రి ఏం చేశాడు, అందరూ ఒకేలాంటి డ్రెస్సులు అనేసరికి ఈ రాజుగారు అంతఃపురంలో వెళ్ళేసరికి అక్కడ పనిచేసే దాసీలు, అదే పరిచారకులు ఉంటారు కదా, హెల్పర్స్ రాణిగారికి, వాళ్ళు ఈ రాణిగారు అందరూ ఒకేలాంటి డ్రెస్సుల్లో ఉన్నారు. ఉండేసరికి రాజుగారు చూసి కన్ఫ్యూజ్ అయిపోయారనమాట. ఎవరెవరో తెలియపోతే ఎలాగా, ఏదన్నా వస్తువు కావాలంటే అందించేది ఎవరు, అందరూ ఆజ్ఞాపించేవాళ్లే రాణిగారు లాగా. ఆయనకు అర్థం కాక వచ్చేసాడు యువతలకి. తీరా చూస్తే అందరూ సైనికులు, భటులు అందరూ కూడా ఎలా ఉన్నారు, అందరూ ఆఫీసర్స్ లాగా, అంటే సైన్యాధిపతుల్లాగా అట్లాంటి డ్రెస్సుల్లో ఉన్నారు. పోనీ తోటలోకి వెళ్ళి చూద్దాము అంటే అందరూ అక్కడ కూడా ఒకలాగే ఉన్నారు. లోగా వెళ్ళకూడదు కదా, ఎప్పుడైనా ఏదైనా పని మీద పని చేసినప్పుడు తక్కువ బట్టలు లాంటివి వేసుకోకుండా, బట్టలు లాంటివి అందరూ సైనికాదులు లాంటివి, అలాగే అందరూ రాణిగారు లాంటి బట్టలు, అలాగే అందరూ రాజుగారు లాంటి బట్టలు, ఇట్లా కాస్ట్లీ బట్టలు. ప్లస్ ఎవరు వండేవాళ్ళు లేరు అక్కడ, ఎవరు ఏమీ అందించేవాళ్ళు లేరు,
అందరూ ఆజ్ఞాపించే వాళ్ళే, అందరూ అథారిటీ చెలాయించే వాళ్ళే ఉన్నారనమాట. ఒక్క రాజాంతపురంలో చేసిన చేంజెసే ఇలా ఉన్నాయి. అయ్యేసరికి రాజుగారికి ఒక రోజు అయ్యేసరికి, రోజు అయ్యేసరికి ఫుల్ మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. అయ్య బాబోయ్ ఇదేంటి అని చెప్పి మంత్రిని పిలిచి అడిగాడు. మంత్రి, ఏంటి ఈ అంతఃపురంలో చేసిన చేంజెస్కే సగం ఖజానా ఖాళీ అయిపోయింది. నేనేమో ఏదో ప్రజలు పేద గొప్ప అలా ఇలా ఉన్నారు కదా అని చెప్పి అందరూ ఒకలాగే ఉండాలని చెప్పేసరికి నువ్వేమో ఇలా మార్చేసావు అంతా అంటే, అప్పుడు మంత్రి అన్నాడనమాట, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, ఎవరు వేసుకునే బట్టలు వాళ్ళు వేసుకోవాలి. అవన్నీ ఏంటి అంటే వాళ్ళ చదువులను బట్టి, వాళ్ళ హోదాను బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి అలా ఉండాలి. ఇక్కడ ఎవరిని కించపరచడం కాదు, అంటే అవమానించడం కాదు. ఎందుకంటే రాజు అంటే ఒకలా ఉండాలి, అలాగే సైన్యాధిపతి అంటే ఒకలా ఉండాలి. చూడగానే వాళ్ళ వాళ్ళ దుస్తుల్ని బట్టి వాళ్ళ వాళ్ళ హోదాలు, వాళ్ళు చేసే పనులు అవన్నీ తెలియాలి. ఇప్పుడు చూడండి పిల్లలు, మనకు కూడా అంతే కదా. పోలీసులు కూడా మన లాగానే మామూలు బట్టలు వేసేసుకున్నారనుకోండి, స్పెషల్గా పోలీస్ డ్రెస్ లేదనుకోండి, మనం వాళ్ళని గుర్తుపట్టగలమా? అసలు వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి వచ్చారనో, లేకపోతే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారో ట్రాఫిక్ని, అలాంటివి మనకేం తెలియవు కదా. అలాగే డాక్టర్ అంటే స్పెషల్ వైట్ కోట్ తోటి, అలాగే రాజకీయ నాయకులు అంటే కొంచెం ఆ వైట్ డ్రెస్ వేసుకోవడము, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన కండువాలు వేసుకోవడము, రైట్. అలాగే రకరకాలు ఏ వృత్తి చేసేవాళ్ళు వాళ్ళు ఆ టైప్ ఆఫ్, ఇప్పుడు బస్ కండక్టర్స్ ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళు కాకి డ్రెస్ వేసుకుంటారు, అలా అన్నమాట. మనకు కూడా చూడండి, అలా కాకుండా అందరూ ఒకేలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది కదా. సో అప్పుడు రాజుగారికి అర్థమైందనమాట. ఓకే అని అప్పుడు అన్నాడనమాట, అవును మంత్రి, నేను ఎప్పుడు ఏ మాట చెప్పినా ఇది అమలుపరచు అని చెప్పంగానే నువ్వు చాలా విషయాలు అమలుపరిచేవాడివి కదా, ఎప్పుడు మరి మనకెందుకు ఇలాంటి ప్రాబ్లం రాలేదు, అన్నీ మంచిగా జరిగినాయి కదా అని చెప్పంటే, రాజా మీరు చెప్పిన వాటన్నిటినీ నేను ఎలా ప్రజలకు ఉపయోగపడతాయి, మన ఖజానాకి గండి పడకుండా ఎలా ఉంటుంది అని చాలా ఆలోచించి అవన్నీ ఉపయోగపడేలాగానే మీ మాటల్ని నా ఐడియాతోటి మార్చి మంచిగా చేసేవాడిని. ఈసారి మాత్రం మీకు తెలిసి రావాలి మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేసి ఇలా చేశాను. మీరు చెప్పింది చెప్పినట్టుగా అమలుపరిచాను. ఇందులో నా ఆలోచన కానీ నా తెలివితేటలు దేన్ని వాడలేదు నేను. సో మీకు బాగా అర్థమైంది కదా ఇప్పుడు రాజా అన్నాడనమాట. అనేసరికి కరెక్టే, ఒక్క అంతఃపురంలో మార్పులకే ఇలా ఉంటే దేశమంతా అలా మారిపోతే ఎంత కన్ఫ్యూజన్కి లోనవుతాము. వద్దొద్దు, ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉంచితే బాగుంటుంది అన్నాడు రాజు. మంత్రి అనుకున్నాడనమాట, అమ్మయ్య నాకు మంచి సందర్భం దొరికింది, ఈ రాజు యొక్క తలతిక్క లేకపోతే ఆలోచనలోకి వచ్చిన ప్రతి పని చేసేయమని చెప్పే నేచర్ మారింది కదా అని చెప్పి మంత్రి సంతోషించాడనమాట. పిల్లలు ఎవరు ఎక్కడ ఎలా ఉండాలి, వాళ్ళ వాళ్ళ హోదాల్ని తెలియపరిచే డ్రెస్సులు వేసుకోవాలి, లేకపోతే వాళ్ళ చదువుకి తగ్గట్టు, లేకపోతే వాళ్ళు చేసే పనికి తగ్గట్టు ఉంటేనే ఆ విలువ అవి మిగులుతాయని చెప్పేసి మనకి ఈ కథ ద్వారా అర్థమైంది కదా. మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బై కనులు.